వెల్కమ్ టు వన్ పీస్ చాప్టర్ 1124. ఈ చాప్టర్ లాస్ట్ లో మనకు ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ మన ఎల్బాఫ్ లో ఉన్నాడు. ప్రస్తుతం షాహెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బై ద వే వాడు మంచోడో చెడ్డోడో మనకైతే తెలియదు కానీ ఈ చాప్టర్ యొక్క పేరు వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మెచ్చకుండా వీడియో కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 3K కి రీచ్ అవ్వాలి ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా మెచ్చకుండా వీడియో వన్ పీస్ చాప్టర్ 1124 యొక్క కవర్ పేజ్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన ఎమాటో కొంతమంది కిడ్నాపర్స్ నుంచి ఒక అమ్మాయిని కాపాడిద్ది అనమాట. పైగా మీరు ఆ కిడ్నాపర్ ని కూడా చూసుకోవచ్చు. వాడైతే భయపడి పారిపోతున్నాడు. సో ఇంతటితో ఈ కవర్ ప్యానల్ యొక్క స్టోరీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన వన్ పీస్ పక్షి మోర్గన్ నుంచి. ఇక్కడ మన పక్షి చాలా ఆనందంగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే తన దగ్గర చాలా అంటే చాలా న్యూస్ ఉంది కవర్ చేయడానికి. తను లిటరల్లీ ఇక్కడ చెప్తాడు అనమాట, నా లైఫ్ అయితే సెట్ అయిపోయింది, నేను ఇప్పుడు ఎంత కావాలంటే అంత ప్రింట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపడి ఉన్నారు. పైగా వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు న్యూస్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఏం కావాలంటే అవి రాసుకోవచ్చు, నేను ఇప్పుడు క్రిస్పీ న్యూస్ రాస్తానని చెప్పి తను అంటాడు. పైగా మన మోర్గన్ లిటరల్లీ చెప్తాడు, బ్రో ప్రపంచం మునిగిపోయిద్దా? సరే మునిగిపోని, నాకేంటి, నాకు రెక్కలు ఉన్నాయి బ్రో. పైగా నువ్వు నా షిప్ చూడలేదా? నా షిప్ కూడా గాల్లో ఉండిద్ది, అయితే కిందోళ్ళు పోనా ఉన్నా నాకేంటి అని చెప్పి తను లిటరల్లీ అంటాడు. అది విని మన మోర్గన్ ని మన వివి కూడా తిట్టిద్ది అనమాట. తను చెప్పిద్ది, అరే బాబు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు ప్రతి ఒక్కరిని ఇలా భయపడుతున్నావు, అసలు నువ్వు ఇలాంటోడు అని నేను అనుకోలేదని చెప్పి మన వివి అనిద్ది. కానీ ఎంకల్ నుంచి మన ఓపోల్ చెప్తాడు, అమ్మ నువ్వేం చేస్తున్నావు అమ్మా, వాడు మన మీద దయ తెలిసి వాడు షిప్ లోకి ఎక్కనిచ్చాడు, నువ్వెందుకు వాడితో గొడవ పడుతున్నావు అని చెప్పి మన ఓపోల్ అంటాడు. అయినా స్టిల్ మన మోర్గన్ మాత్రం వివి మాటల్ని పట్టించుకోడు. ఇంకా తను చెప్తాడు, నువ్వు పక్కలి ఆడుకో, నాకు చాలా న్యూస్లు ఉన్నాయి కవర్ చేయాల్సింది. ఎగ్జాంపుల్ గా బ్లాక్ బియర్ వర్సెస్ లా, ఇంకా ఎంపరర్ సాన్స్ వర్సెస్ ఆ లూజర్ కిడ్, పైగా మన లూఫీ కూడా ఉన్నాడు, తనే కదా మన వేగపంగ్ ని చంపింది, ఈ న్యూస్ కూడా కవర్ చేయాలి కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన వివికి చాలా కోపం వచ్చింది. తను చెప్పిద్ది, అరే పక్షి నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, మా లూఫీ అలా చేయడు, నీకు తెలుసు వాడు చేయలేదని చెప్పి, కానీ ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి తను అడిగిద్ది. కానీ ఆబ్వియస్లీ మన మోర్గన్ తన మాటల్ని పట్టించుకోడు. ఇక్కడ మన మోర్గన్ కి స్పైసీ న్యూస్ మాత్రమే కావాలన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ తన టీఆర్పీ పెరిగిద్ది, అందుకనే తను ఇలాంటి న్యూస్ అయితే కవర్ చేస్తున్నాడు. మన మోర్గన్ కి జస్ట్ తన బిజినెస్ కావాలంతే. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఎగ్గెట్ కి తీసుకొస్తారు. ఇక్కడ మనం ఎగ్గెట్ ని చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ చాలా సైలెంట్ గా ఉంది వాతావరణం, ఎందుకంటే ప్రతి ఒక్కరు పడిపోయారు. పైగా మీరు ఇక్కడ మన సెంటమారుని కూడా చూసుకోవచ్చు. తను ఒక చిన్న బోర్డు పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. తన్ని చూసి నాకు చాలా బాధేసింది బ్రో, ఎందుకంటే ఇక్కడ మన సెంటమారు చాలా మంచోడు. తను తన తాటని పోగొట్టుకున్నాడు. కానీ నేను అనుకున్నా తను లూఫీ వాళ్ళతో వెళ్తారని, కానీ లూఫీ వాళ్ళు తిన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకనే తను ఇక్కడ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ఒక రకంగా ఇప్పుడు తన దగ్గర జాబ్ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా లేరు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెరీన్ షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు అనమాట. అక్కడైతే ఒక ఫోన్ కాల్ వస్తూ ఉండిద్ది మెయిన్ హెడ్ క్వార్టర్స్ నుంచి, కానీ అక్కడ లిఫ్ట్ చేయడానికి మాత్రం ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మన జాయ్ బాయ్ దెబ్బకి అందరూ పడిపోయారు కదా, అందుకనే మన కిజారు ఆ ఫోన్ కాల్ ని లిఫ్ట్ చేయడానికి వస్తాడు. ఇంకా కాల్ ని ఎత్తాడు. ఇంకప్పుడే మన సకాసుకి చెప్తాడు, నువ్వెందుకు కాల్ ని పికప్ చేస్తున్నావు, మిగతా వాళ్ళకి ఏమైంది కిజారు అని చెప్పి తను కిజారుని అడుగుతాడు. అప్పుడు మన కిజారు చెప్తాడు, ఏంటి ఏం అడుగుతున్నావు, నాకైతే అర్థం కావట్లా, వీళ్ళకి ఏమైందో కూడా నాకు తెలీదు, ఇక్కడ ప్రతి ఒక్కరు పడుకొని ఉన్నారు, ఏమో రెస్ట్ తీసుకుంటున్నారేమో, పైగా వాళ్ళ నోట్ల నుంచి కూడా ఏదో వస్తుంది, అబ్బే నాకే తెలీదు, నన్నైతే అడగమాక అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన అకాయనో కంగారు పడిపోతాడు. తను చెప్తాడు అనమాట, సాటన్ గారికి ఏమైనా అయిందా, ఆయన ఇప్పుడు బానే ఉన్నారు కదా, పైగా నువ్వు అంతమందిని తీసుకెళ్ళావు, అంతమంది ఓడిపోవడం ఏంటి, ఆ పవర్ ప్లాంట్ కి ఏమైంది, ఇప్పుడు ఎనిమీస్ ఎక్కడున్నారని చెప్పి తను కిజారుని అడుగుతాడు. అప్పుడు మన కిజారు చెప్తాడు, అన్ని ప్రశ్నలు ఒకేసారి అడుగుతున్నావా, నా దగ్గర అంత ఎనర్జీ లేదు, ఒక పని చేయి, వీళ్ళు లెగిసేంత వరకు నువ్వు వెయిట్ చేయి, వీళ్ళు లెగిసిన తర్వాత నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారని చెప్పి మనోడు అంటాడు. అది వినిన తర్వాత మన అకాయనో చెప్తాడు, ఐ హోప్ నువ్వు ఇప్పుడైనా పని తప్పించుకొని తిరగట్లేదని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన కిజారు లిటరల్లీ ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు. తను చెప్తాడనమాట, నువ్వు ఎప్పుడైనా నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ని నీ చేతులతో చంపావా అని చెప్పి అకాయనోని అడుగుతాడు. పైగా కిజారో పక్కనే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. ఇక్కడ మన వేగపంక్ కిజారో ఫస్ట్ టైం ఎలా కలిసారు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన కిజారో ఫస్ట్ టైం వేగపంక్ ని అరెస్ట్ చేయడానికి వస్తాడు. దాని తర్వాతే మన వేగపంక్ వరల్డ్ గవర్నమెంట్ తో చేతులు కలుపుతాడు. దాని తర్వాతే మన కిజారు, సెంటమారు, బానీ, కూమా వీళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. వీళ్ళు ఎగెట్ లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ని స్పెండ్ చేశారు. టైం తో పాటు వీళ్ళ యొక్క బాండింగ్ కూడా చాలా గట్టిగా మారుతూ వెళ్ళింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన కిజారో తన యొక్క జాబ్ కోసం
కోసం వీళ్ళందరినీ చంపేశాడు. అందుకనే ఈ ప్యానెల్ లో మన కిజారు ఫస్ట్ టైం ఏడుస్తాడనమాట. తను చాలా దారుణంగా ఏడుస్తూ చెప్తాడు, ఇక్కడ నేను నా ఫ్రెండ్ ని చంపుకున్నా, అలాంటిది నువ్వు పని తప్పించుకుని తిరుగుతున్నావంటావా, కావాలంటే ఇక్కడికి వచ్చి నువ్వే చూసుకో యు బాస్టర్డ్ అని చెప్పి తను అంటాడు. గైస్ మీ అందరికి నిజం చెప్పాలంటే నేనైతే ఎక్స్పెక్టెడ్ చేయలా ఈ మంచి ఇలా ఏడుస్తాడని. ఎందుకంటే తన చేతులతో మన వేగపాంగ్ ని చంపినప్పుడు కూడా తన కళ్ళల్లో బాధ కనిపిలా, కానీ ఇప్పుడు ఒక రకంగా తిను బస్ట్ అయిపోయాడు. తన ఎమోషన్స్ అన్ని ఇప్పుడు బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ గైస్ ఇక్కడ మన కిజారో ఏడుస్తున్నాడు, ఇదే పెద్ద విషయం అని చెప్పి మీరు అనుకోమాకండి. దీని తర్వాత మన అకాయినో చెప్తాడు, దిస్ వాస్ మై బ్యాడ్ బ్రదర్ అని చెప్పి తను అంటాడు. లిటరల్లీ ఇక్కడ తను బ్రదర్ అని అన్నాడు బ్రో. ఇక్కడ తను బ్రదర్ అని అకాయినోకి సారీ చెప్తున్నాడు బ్రో. ఈ మనిషి సారీ కూడా చెప్పగలడా గైస్? ఇది చూడడానికి మీ అందరికి క్రేజీగా అనిపించచ్చు, కానీ వన్ పీస్ స్టార్ట్ అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నేను వీళ్ళిద్దరిని సాడ్ గా చూస్తున్నాను. పైగా మన అకాయినో వీడిని బ్రదర్ అని అంటున్నాడు. నాకు తెలుసు వీళ్ళిద్దరికి బ్లడ్ రిలేషన్ అయితే లేదు. నాకు తెలిసి మన సాబో లూఫీకి ఎలా ఉండిద్దో నాకు తెలిసి వీళ్ళకి కూడా అలాగే ఉండిద్ది. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జైంట్స్ యొక్క షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం చాలా శాంతంగా ఉంది. ఇక్కడ మన ఫ్రాంకీ, జోరో, జింబే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన జింబే చెప్తాడు, లూఫీ ఇప్పుడు చాలా సాడ్ గా ఉన్నాడు, ఎందుకంటే తను వేగపాంగ్ ని సేవ్ చేయాలని అనుకున్నాడు, కానీ తను చనిపోయాడు, దాని వల్లే తను చాలా బాధగా ఉన్నాడని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఫ్రాంకీ చెప్తాడు, ఇందులో మన లూఫీ యొక్క తప్పు కూడా లేదు, ఎందుకంటే ఆ ఐలాండ్ లో మొత్తం 5 గోరోసెస్, 5 అడ్మిరల్స్, 5 వైస్ అడ్మిరల్స్, పైగా చాలా మంది మెరీన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తప్పించుకొని మనం బయట పడ్డామంటేనే అదొక మిరాకిల్. ఇందులో మన లూఫీ యొక్క తప్పు ఏముంది, మనం ఇంత మందితో ఫైట్ చేశామని చెప్పి మన ఫ్రాంకీ అంటాడు. అది విని మన జోరో కూడా చెప్తాడు, అవును మీరందరూ చెప్పింది కరెక్టే, ఇప్పుడు మన లూఫీ యొక్క యోంకో అలాంటిది ఒక ముస్లుడు చనిపోతే తనకి అంత ఇంపాక్ట్ ఉండకూడదని చెప్పి తను అంటాడు. ఒక రకంగా మన జోరో చెప్పింది కూడా ఇక్కడ నిజమే, ఎందుకంటే మీరే ఆలోచించండి గైస్, ఇప్పుడు మన లూఫీ యొక్క యోంకో తన వెంకల చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు, అలాంటిది లీడరే ప్రతిదానికి సాడ్ అయిపోతే తన్ని నమ్ముకున్న మిగతా వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి మన జోరో చెప్తూ ఉంటాడు. ఇది వినిన తర్వాత మన ఫ్రాంకీ, జింబే కూడా చెప్తారు, ఇది చాలా హార్ట్స్ గా ఉంది అబ్బాయి, నువ్వేంటి ఇంత వాలెంట్ గా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి వేగపాంగ్ లిలిత్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన లిలిత్ ఒకేసారి లెగిసిద్ది. తను లేవంగానే ఒకటి అబ్జర్వ్ చేసిద్ది, అదేంటంటే వాళ్ళు కూర్చున్న సోఫా అది లిటరల్లీ చాలా అంటే చాలా పెద్దగా ఉండిద్ది. అప్పుడు తనకు అర్థమైంది తను జైంట్స్ ఒక షిప్ లో ఉందని. పైగా మన నామి, సాంజీ కూడా లిలిత్ కి సారీ చెప్తారనమాట, ఎందుకంటే వాళ్ళు మిగతా వేగపాంగ్స్ ని సేవ్ చేయలేకపోయారని చెప్పి వాళ్ళు సారీ చెప్తారు. కానీ మన లిలిత్ అయితే వెంటనే పంక్స్ రికార్డ్స్ యొక్క మెమరీస్ ని యాక్సెస్ చేసి తను పడుకున్న తర్వాత నుంచి ఏమేమి జరిగాయో అది మొత్తం చూసేసిద్ది. ఇంకా వెంటనే తను ఏడవడం కూడా స్టార్ట్ చేసిద్ది. ఇక్కడ మన ఊసప్ లిలిత్ ని అలా ఏడవడం చూసి తను చెప్తాడనమాట, నువ్వు నిజంగానే వేగపాంగ్ యొక్క ఈవిల్ ఫామా, చూడ్డానికి మాత్రం అలా కనిపించట్లేవు, నువ్వే చాలా మంచి దానిలా ఉన్నావు అని చెప్పి మన ఊసప్ చెప్తాడు. అది వినిన తర్వాత మన యోర్ ఇంకా గట్టిగా ఏడ్చిద్ది అనమాట. ఇంకా కాసేపు అలాగే ఏడ్చిన తర్వాత తనకి బాగా ఆకలేసిద్ది, అందుకనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూసిద్ది. అక్కడ మన లూఫీ చాలా సాడ్ గా తను గ్రేప్స్ తింటూ ఉంటాడు. అక్కడ మన చాపర్ కూడా చెప్తాడు, లూఫీ చాలా అంటే చాలా బాధల్లో ఉన్నాడు, తను సరిగ్గా ఫుడ్ కూడా తినలేకపోతున్నాడు, చూడు తను ఎలా తింటున్నాడో అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన లిలిత్ లిటరల్లీ షాక్ అయిపోయింది, తను చెప్పింది ఏం తినట్లేదా, ఇదే ఎక్కువ, ఒకసారి వాడి మొక్కం చూడు, వాడి నోట్లో ఆ గ్రేపే సరిగ్గా పట్టట్లా, అలాంటిది నువ్వేం తినట్లేదని అంటున్నావా, అయినా మీ అందరు నేను ఒక విషయం చెప్పేస్తున్నాను, ఇక్కడ ఎవ్వరూ చనిపోలేదు, ప్రతి ఒక్కరు బ్రతికే ఉన్నారని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన స్ట్రా హెడ్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ మన లిలిత్ ఏం చెప్పిద్దంటే, ఒక్కసారి మీరే ఆలోచించండి, లూఫీ నువ్వు చెప్పావు వేగపాంగ్ ని బ్రతికించాలని, ఇక్కడ చూసుకో నేను బ్రతికే ఉన్నాను కదా, ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో నేను కూడా ఒక వేగపాంగ్ నే, నా లోపల మిగతా వేగపాంగ్స్ యొక్క మెమరీస్ కూడా ఉన్నాయి, దాని అర్థం వాళ్ళెవ్వరూ చనిపోలేరు, నా లోపలే వాళ్ళందరూ బ్రతుకున్నారని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన లూఫీ కూడా చాలా హ్యాపీగా అయిపోతాడు. ఇక తను జైంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్తాడు. పైగా ఇక్కడ మన జైంట్స్ చెప్తారు, లూఫీ నీకు గుర్తుంటే మన వేగపాంగ్ చెప్పాడు వన్ పీస్ ని ఎవరైతే సాధిస్తారో వాళ్ళ చేతుల్లోనే ప్రపంచం మొత్తం ఉండిద్ది అని చెప్పి తను అన్నాడు. అయితే నువ్వేమనుకుంటున్నావు లూఫీ, వన్ పీస్ ని ఎవరు సాధిస్తారు అనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు లూఫీని అడుగుతారు. ఇంకా మన లూఫీ కూడా చెప్తాడు, ఐ డోంట్ కేర్, మీరు నాతో ఉన్నా సరే నాతో లేకపోయినా సరే నేను డెఫినెట్లీ వెళ్ళి వన్ పీస్ ని క్లెయిమ్ చేస్తానని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చేర్స్ కొడతారు. ఇంకంతే ఇక్కడ ఒక పార్టీ వైబ్ స్టార్ట్ అయిపోతే వీళ్ళందరూ ఎల్బాఫ్ వైపుకి వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే మనకు ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ మన ఎల్బాఫ్ లో ఉన్నాడు అనమాట. ఇంకా తను చెప్తాడు కమ్ ఆన్ దెన్ అని చెప్పి తను అంటాడు. అంతే మన లూఫీ ఓన్లీ రమ్మంటున్నాడు అనమాట. కానీ గైస్ మీ అందరికి గుర్తుంటే మనం ఇలాంటి ఓ క్యారెక్టర్
క్యారెక్టర్ ని క్రోకస్ తో పాటు చూసాం అన్నమాట ఒక కవర్ ప్యానెల్ లో. నాకు తెలిసి వీళ్ళిద్దరు సేమ్ అని నేను అనుకుంటున్నాను. పైగా మనం ఫేసెస్ చూడలేదు, కానీ బ్యాక్ నుంచి చూసుకుంటే తన దగ్గర కూడా సేమ్ ఇలాంటి హ్యాటే ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుండి నచ్చే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.